ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాల ప్రసారానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికి వందనములు. మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినం ఆయుష్నిచ్చి ఈ రీతిగా నేను స్తుతించేదానికి మాకు ఇచ్చిన నీ కృప కొరకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను. ప్రతి ఒక్కరిని నాయన నీ వాక్యం చేత తృప్తిపరచమని, నీవే నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలమున యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంను చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. మనము చదువుకున్న వాక్య భాగములో ఒక వ్యక్తి తాను భక్తిపరుడుగా లేకుంటే దేవుని యందు నమ్మకస్తుడిగా ఉంటున్నాను అని చెప్పుకొని తన యొక్క ప్రవర్తనను ఎలాగూ జాగ్రత్త పరచుకోవాలి అన్న హెచ్చరికను ఇక్కడ మనకు రాసి ఉంచబడటము చూడగలము. ఎవడైనా నేను భక్తిపరుణ్ణి, నేను దేవుని యందు నమ్మకముగా ఉన్నాను, విశ్వాసముతో ఆయన యందు జీవిస్తున్నాను అనుకుంటూ తన హృదయమును ఒక అనుచరణలో పెట్టుకోలేక, లేకపోతే తన అదుపులో పెట్టుకోనలేక తన నాలుకను, తన యొక్క మాటలను వ్యర్థముగా వాడినట్లయితే తాను దేవుని గురించిన కార్యములలో ఎంతో వెనుకబడి ఉన్నాడు, లేకుంటే దేవునికి విరోధమైన జీవితమును కలిగి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నది. ఇటువంటి వ్యక్తి యొక్క జీవితము లేకపోతే అతని యొక్క భక్తి వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఎవరైతే బయటికి భక్తిపరులుగా కనపరుస్తూ, ఎవరైతే బయటికి దేవుని యందు విశ్వాసము కలిగిన వారిగా జీవిస్తూ తమ యొక్క హృదయములో పాప తలంపులకు, తమ యొక్క మాటలలో లోక కార్యములకు స్థలమిస్తారో వారు దేవుని యందు నిలిచి ఉండలేరు. వారి యొక్క హృదయములో పాపము నివాసము చేస్తుంటుంది. వారి యొక్క హృదయములో లోక కార్యములు ఉండటమును బట్టి వారు దేవునికి దూరమైన జీవితమును కలిగి ఉన్నారు. ఇటువంటి వారి యొక్క భక్తి వ్యర్థము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, అనేకులు నా అంతటి వారు లేడు, నేను దేవాలయంకు వెళ్తున్నాను, నేను మందిరంలో ఈ కార్యములు చేస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో కానుక ఇస్తున్నాను అని తమ యొక్క బాహ్యముగా దేవునికి ప్రియపరిచే కార్యములు చేస్తున్నారు. కానీ తమ యొక్క అంతరంగంలో తమ యొక్క ప్రవక్తన, తమ యొక్క మాటలు, తమ యొక్క నడవడిక దేవునికి ఎంతో దూరముగా ఉన్నది. ఇటువంటి వారిని ఈ ఉదయకాల సమయంలో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము చూసినట్లే పరిశుద్ధ గ్రంథంలో ఒక యవ్వనస్తుడు దేవుని సన్నిధిలో లేకుంటే దేవుని ఎదుటకు వచ్చి మోకరించినాడు. అయ్యా, నిత్య జీవం పొందుటకు, బోధకుడా నేను నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయాలని అడిగినాడు. తన యొక్క మనస్సులో ఒకటి ఉన్నది, బయటికి ఇంకొకటి చూపిస్తున్నాడు. దేవుని యొక్క మాటను అంగీకరించలేక ముఖము చిన్నపుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అన్న కార్యమును మనం చూడగలము. ఈ ఉదయకాలమున మన యొక్క అంతరంగ స్థితి ఎలాగున్నది? అంతరంగములో దేవునికి ప్రియమైన జీవితంను కలిగి ఉన్నామా, లేకుంటే లోపలనే పాపపు తలంపులు, పాప కార్యములకు స్థలమిచ్చి, లోకమునకు స్థలమిచ్చి దేవుని యొక్క కృపకు దూరమయ్యే జీవితంను కలిగి ఉన్నామని ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ ఎవరైతే తమ యొక్క నాలుకను అదుపులో పెట్టుకొనకుండా ఉన్నారో వారి యొక్క హృదయము దేవునికి దూరముగా ఉన్నది, దేవునికి వారు విరోధమైన కార్యములు చేస్తున్నారు అన్న హెచ్చరికను మనకు భక్తుడిస్తున్నాడు. నీ జీవితంలో ఎన్నడైనా నీ నాలుకను నీ అదుపులో ఉంచుకొనకుండా, లేకుంటే నాలుక అదుపులో లేకుండా తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడి నేను దేవునికి ప్రియమైన వాడని నీవు చెప్పుకున్నట్లయితే నీవు దేవునిని దుఃఖపరిచే జీవితమును కలిగి ఉన్నావని ప్రభు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే
నీ హృదయములో ఉన్న వాటిని నీవు మాట్లాడాలి. మాటలను బట్టి ఒక వ్యక్తి యొక్క జీవితంను మనం తెలుసుకొనగలము. మాటలను బట్టి అతని యొక్క ప్రవర్తన ఎలాంటిదో తెలుసుకొనగలము. మాటలను బట్టి అంతరంగంలో ఆ వ్యక్తి ఎటువంటి వాడో అనేది మనము తెలుసుకోగలమని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నది. నీ మాటలు యథార్థముగాను నీవు జీవించే జీవితంను చూపించేవిగా ఉన్నాయా, లేకుంటే నీ జీవితమునకు విరోధముగా, లేకుంటే నీకు ఆపోజిట్ సైడ్లో నుండి నీవు చేసే కార్యములకు భిన్నమైన కార్యములను నీవు మాట్లాడే వ్యక్తిగా ఉన్నావా? నీ హృదయంలో తలంచే తలంపులను నీవు బయటికి పెట్టేది ఎలాగున్నది అని ఒక్కసారి పరీక్షించుకో. నీవు హృదయములో దేవునికి సమీపించకుండా, ఆయనకి ఇష్టమైన రీతిగా జీవించకుండా, నీ నాలుకను నీవు అదుపులో ఉంచుకొనకుండా ఎన్ని చేసినాను సరే నీ భక్తి వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అటువంటి భక్తిని, అటువంటి కార్యములను ప్రభు లక్ష్య పెట్టట్లేదు అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తున్నది. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితము ఎలాగున్నది, నీ మాటలు ఎలాగున్నాయి, నీ ప్రవర్తన ఎలాగున్నది, నీవు దేవుని ముందు ఎలాగున్నావు, ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీవు ఇంట బయట ఒకే రీతిగా జీవించగలిగినట్లయితే దేవుని యొక్క కృప నీకు ఎన్నటికీ తోడుగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడు అయిన పరమ తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో మేము విన్న నీ వాక్య ప్రకారము మేము ఎలాగూ జీవిస్తున్నాము, మా భక్తి ఎలాగున్నది అనేది మా యొక్క మాటలలో తెలుస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక మేము నాయన బయటికి ఒకటిగా లోపల ఇంకొక జీవితంను కలిగి ఉండకుండా యథార్థముగా జీవించేదానికి, నీకు ప్రీతికరమైన జీవితంను కలిగి ఉండడానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.